బుల్లితెర హాట్ యాంకర్స్ లో విష్ణుప్రియ ఒకరు. చేసింది ఒక్క షోనే అయినా 10 షోలు చేసినంత పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. పోవే పోరా షో తర్వాత మళ్ళీ ఎక్కడా కనిపించని ఈ గ్లామర్ యాంకర్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది. దీంతోనే బిగ్ బాస్ ఆఫర్ కూడా దక్కించుకుంది. ఇదిలా ఉండగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కేసులో యాంకర్ విష్ణుప్రియను పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరైంది. విష్ణుప్రియ అడ్వకేట్ తో కలిసి పంజాగుట్ట పిఎస్ కు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా విష్ణుప్రియ పేరు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. విష్ణుప్రియ గారి గురించి మీకు తెలియని ఎన్నో నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. విష్ణుప్రియ భీమినేని అలియాస్ యాంకర్ విష్ణుప్రియ. ఈమె 1988 ఫిబ్రవరి 22న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి మోహన్ భీమినేని, తల్లి నాగలక్ష్మి. ఈమెకు పావని అనే చెల్లెలు కూడా ఉంది. ఇక ఈమె తండ్రి గుంటూరులో బట్టల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. అలా ఒక స్టేజ్ లో వీరి బట్టల వ్యాపారం సరిగ్గా నడవకపోవడంతో ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ కు వచ్చి మాదాపూర్ లో సెటిల్ అయ్యారు. ఇక ఈమె తండ్రికి ఉద్యోగం లేక ఇంట్లో ఉంటే తల్లి పార్లర్ లో అసిస్టెంట్ గా జాయిన్ అయి నిదానంగా మేకప్, ఎయిర్ డ్రెస్ పనులను కూడా నేర్చుకున్నారు. దీంతో ఆ పార్లర్ కు వచ్చి కొంతమంది సీరియల్ సినిమా ఆర్టిస్టులతో పరిచయం పెంచుకొని వారికి అసిస్టెంట్ గా షూటింగ్స్ కు వెళ్తూ ఉండేది. ఇక అలా నిదానంగా ఆమె షూటింగ్స్ వెళ్తూ బిజీ అవ్వడంతో తన భర్తకు పిల్లల్ని అప్పగించేది. కానీ సినిమా ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసుకున్న మోహన్ తన భార్య అందులో పనిచేయడం తనకు నచ్చేది కాదు. అలా తన భార్యని ఆ పనిని వదిలేయమని వేరే ఏదైనా జాబ్ ను వెతుక్కుందామని చెప్పినా భర్త మాటలు నమ్ముకుని ఉంటే పిల్లల్ని పస్తులుంచాల్సి వస్తుందని చెప్పి నాగలక్ష్మి గారు దొరికిన షూటింగ్స్ కి వెళ్తూ ఉండేవారు. అలా ఈ విషయంపై తరచూ వీరిద్దరికి గొడవలు వచ్చి అవి తారాస్థాయికి వెళ్లడంతో విష్ణుప్రియ 3 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడిపోయారు. అయినా అదంతా కూడా పట్టించుకుని విష్ణుప్రియ తల్లి విష్ణుప్రియను కూడా అప్పుడప్పుడు తనతో షూటింగ్ స్పాట్ కు తీసుకు వెళ్లడంతో నిదానంగా విష్ణుప్రియకు కూడా సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక విష్ణుప్రియ తన స్కూలింగ్ ని మాదాపూర్ లోని శ్రీ చైతన్య విద్యానికేతన్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న విష్ణుప్రియ ఇంటర్ చదివేటప్పటి నుంచి మోడలింగ్ చేయడం మొదలు పెట్టింది. అలా చిన్న చితక లోకల్ బ్రాండ్స్ కు మోడల్ గా చేస్తూ సినిమాలో హీరోయిన్ అవ్వాలని ట్రై చేయగా ఈమెకు తెలుగులో ఎవరు ఛాన్సులు ఇచ్చేవారు కాదు. దీంతో తన లక్ ని తమిళ మూవీస్ లో ట్రై చేయాలని తన మకాన్ని చెన్నైకి మార్చగా అక్కడ ఒక మేనేజర్ తో తనకు ఏర్పడిన స్నేహం కారణంగా అతను మలయాళంలో మమతా మోహన్ దాస్ నటించిన మయూకం అనే మూవీలో విష్ణుప్రియకు ఒక చిన్న పాత్ర పోషించే ఛాన్స్ ఇప్పించారు. ఇక ఈ మూవీ 2005లో రిలీజ్ అయ్యి విష్ణుప్రియ పాత్రకు అంతలా గుర్తింపు రాలేదు. ఇక దీంతో చెన్నై వదిలి ఈమె మళ్ళీ హైదరాబాద్ కు వచ్చి తెలుగు సినిమాలో తన లక్ ను పరీక్షించుకోవాలని ట్రై చేయడం మొదలుపెట్టింది. అలా కొన్ని మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ చేసినా వాటి ద్వారా ఈమెకు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో విష్ణుప్రియ తన టాలెంట్ ను చూపించాలని కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేయడం మొదలుపెట్టింది. అలా మొదటగా పెళ్లి చూపులు అనే షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేయగా కొంతవరకు గుర్తింపు రావడంతో షార్ట్ ఫిల్మ్స్ లో ఈమెకు చాలా మంది ఆఫర్స్ కూడా ఇచ్చారు. అలా 25కు పైగా షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేస్తూ యూట్యూబ్ స్టార్ గా ఎదిగింది. ఇదిలా ఉన్నప్పుడే మల్లెమల్ల టీం వారు ఈటీవీలో పోరా పోవే అనే షోకి ఈమెకు యాంకర్ గా ఛాన్స్ ఇచ్చారు. ఇక ఈ షోతో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న విష్ణుప్రియ తనకున్న ఫేమ్ మరియు నేమ్ తో ఫారెన్ ఈవెంట్స్ కు వెళ్తూ దుబాయ్, లండన్, కెనడా, ఆస్ట్రేలియా ఈవెంట్స్ లో యాంకరింగ్ చేస్తూ బాగా డబ్బు సంపాదించారు. దీంతో కొద్ది రోజుల్లోనే విష్ణుప్రియ కుటుంబం ఆర్థికంగా స్థిరపడిందని చెప్పొచ్చు. ఇక అన్ని బాగానే సాగుతున్నప్పుడు మొదటి నుంచి విష్ణుప్రియ తల్లి పనిలో పడి తన ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడంతో రోజు రోజుకి ఆమె ఆరోగ్యం క్షీణించి 2023 జనవరిలో హఠాత్తుగా మరణించడంతో విష్ణుప్రియ మరియు ఆమె చెల్లెలు ఒంటరి వారైపోయారు. ఇక విషయం తెలుసుకున్న విష్ణుప్రియ తండ్రి తిరిగి మళ్ళీ తన మొదటి పిల్లల దగ్గరికి వచ్చి అప్పటి నుంచి వారికి అన్ని విధాలుగా అండగా ఉంటూ వస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే 2 సంవత్సరాల నుంచి ఎటువంటి షూట్స్ లేక విష్ణుప్రియకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో తను బిగ్ బాస్ షోకి వెళ్లేందుకు సిద్ధపడింది. ఇదిలా ఉండగా తాజాగా బెట్టింగ్ యాప్స్ ను కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, సెలబ్రిటీలు డబ్బుల కోసం ప్రమోట్ చేశారు. వీరిపై పోలీసులు దృష్టి సారించారు. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులపైనే కాకుండా ఆ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిలో భాగంగానే కొందరు సినీ సెలబ్రిటీలపై కూడా కేసులు నమోదు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన 11 మంది తెలుగు సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. హర్ష సాయి, పరేశాన్ బాయ్స్, ఇమ్రాన్ ఖాన్, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, రీతు చౌదరి, బండారు శేషయాని, సుప్రీత తదితరులపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిలో భాగంగా పంజాగుట్ట పోలీసులు
యాంకర్ విష్ణుప్రియకు నోటీసులు జారీ చేశారు. విష్ణుప్రియకు మంగళవారం సాయంత్రం విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులో పేర్కొన్నప్పటికీ ఆమె హాజరు కాలేదు. షూటింగ్ కారణంగా విష్ణుప్రియ మంగళవారం గైర్హాజరు అయినట్లుగా ఇవాళ పోలీసులకు వివరణ ఇచ్చుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ల కారణంగా చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారని సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దీనికి తోడు ఐపీఎస్ అధికారి సజ్జనార్ గారు బెట్టింగ్ యాప్స్ పై ఉక్కుపాదం మోపారు. ఈ యాప్స్ కు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోషన్ చేయడంతో ఆయన సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేస్తున్నారని చెప్పాలి. సజ్జనార్ ట్వీట్లతో ఏపీ, తెలంగాణ పోలీసులు స్పందించి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే లోకల్ బాయ్ నాని అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. మరి ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.